అందరికీ నమస్తే అండి. ధర్మస్థల కేసు బహుశా మన భారతదేశంలో దీనికంటే ఒక పెద్ద కేసు, సంచలనమైన కేసు ఇంకోటి ఉండదేమో. ఒకవేళ ఆ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలు, చేసిన ఫిర్యాదు నిజమని తేలితే దీన్ని పోలీసులు సిట్ దర్యాప్తులో నిజమేనని ధృవీకరిస్తే భారతదేశంలో ఇంతకంటే సంచలనమైన కేసు, ఇంతకంటే పెద్ద క్రైమ్ స్టోరీ ఫైల్స్ వేరేదేమీ ఉండదు. దీని వృత్తాంతం అంటే మీకు తెలిసే ఉంటుంది. చాలా సింపుల్గా రెండు ముక్కలు చెప్పుకోవాలంటే, అక్కడ 1995 నుంచి 2014 మధ్యలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి 48 సంవత్సరాలు. ఆయన మొన్న జూన్ నెలలో, జూన్ ఫస్ట్ వీక్లో ఈ ధర్మస్థల ప్రాంతానికి వచ్చి పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే, తాను ఇక్కడ ధర్మస్థల టెంపుల్స్ టౌన్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేశాను. తాను పనిచేసిన దాదాపుగా ఈ 20 ఏళ్ల వ్యవధిలో వందలాది మంది మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను, అంత్యక్రియలు నిర్వహించాను. దీనిలో కొంతమంది బాలికలు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు. వాళ్ళలో చాలామంది ఒంటి మీద దుస్తులు లేవు, కొంతమంది ఒంటి మీద తీవ్రమైన గాయాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అత్యాచారానికి, దారుణమైన హింసా నేరాలకు గురి కాబడిన వారని నాకు అనుమానం ఉంది. అప్పట్లోనే నేను కొన్ని ప్రశ్నలు వేసినప్పటికీ నన్ను బెదిరించారు, నా కుటుంబాన్ని అంతం చేస్తారని భయపెట్టారు. కాబట్టి నేను పైకి చెప్పలేకపోయాను. చివరికి నేను 2014లో ఈ ఊరిని మొత్తాన్ని వదిలేసి, రాష్ట్రం వదిలేసి పారిపోయి ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటున్నాను. కానీ నా మనసు లాగుతూనే ఉంది, నా మనసు శంకిస్తూనే ఉంది, నా మనసు అంగీకరించడం లేదు. ఇంత పెద్ద నేరానికి ఒడిగట్టిన వాళ్ళని ఊరికే వదలకూడదనిపించి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫిర్యాదు చేస్తున్నాను. నాకు చట్టపరంగా, నాకు నా కుటుంబానికి భద్రత కావాలి అని ఆయన ముందుగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కోర్టుకి ఇవ్వాల్సిన వాంగ్మూలం కూడా ఇచ్చాడు. అది దేశంలో సంచలనం సృష్టించింది. నిజానికి ఈ కేసు మీద వీడియో మనం ఎప్పుడో 10 రోజుల కిందటే చేయాల్సింది. కానీ ఈ కేసు మీద సుప్రీంకోర్టు నుంచి, కోర్టు నుంచి, న్యాయస్థానాల నుంచి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ కేసు చాలా సెన్సిటివ్ కాబట్టి, కంప్లీట్గా సెన్సిటివ్ కేసు, సున్నితమైన అంశం. ఒకటి మతపరమైన భావాలు, 2 బాలికల మీద అత్యాచారాలు అంటే మామూలు కేసు కాదు. సో దీని మీద ఆచితూచి మాట్లాడాలి, ఎవరికి పడితే వాడు ఎలా పడితే అలా విశ్లేషణ చేయొద్దని కోర్టులు చెప్పాయి. కాబట్టి మనం కూడా ఎందుకులే ఈ కాంట్రవర్సీ జోలికి వెళ్ళడం అని ఆగిపోయాను. సో తాజాగా ఈరోజు ఏం జరిగిందంటే, ఈ పారిశుధ్య కార్మికుడిని తీసుకువెళ్ళి ఎక్కడైతే మృతదేహాలను పూడ్చిపెట్టాడో, అంత్యక్రియలు నిర్వహించారు అనే ఆరోపణలు ఉన్నాయో, అతను చెప్తున్నాడో ఆ నేత్రావతి నది ఒడ్డుకు ఈరోజు వెళ్ళారు పోలీసులు. వెళ్ళి అక్కడ తవ్వకాలే జరుపుతున్నారు, పరిశీలన చేస్తున్నారన్నమాట. దీన్ని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. మరోవైపు ఇది పొలిటికల్గా కూడా ఒక పెద్ద కాంట్రవర్సీ సబ్జెక్ట్గా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది, అంతకుముందు బీజేపీ ఉంది ఇవన్నీ జరిగినప్పుడు. కానీ ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ కూడా సాదాసీదాగా 5గురితో ఏర్పాటు చేయాలి. దాదాపుగా 15 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఉన్నారు ఈ సిట్లో. డీజీపీ గారే స్వయంగా సిట్ అధిపతిగా ఉన్నారు, పర్యవేక్షిస్తున్నారు కేసు దర్యాప్తుని. అంత ప్రెస్టీజియస్ కేసుగా మారిపోయింది ఇది. ఎందుకంటే మతపరమైన భావాలకు సంబంధించింది. ఎందుకంటే అది టెంపుల్ టౌన్, ధర్మస్థల టెంపుల్ టౌన్ చాలా ఫేమస్. ప్లస్ అక్కడ పొలిటికల్గా కావచ్చు అండ్ ఈ డివోషనల్గా పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. సో అక్కడ పనిచేస్తున్న ధర్మకర్తల మీద ఆరోపణలు వచ్చాయంటే మామూలు విషయం కాదు. సో అందుకే పోలీసులు కూడా చాలా సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దీన్ని బీజేపీ వాళ్ళు కొట్టిపడేస్తున్నారు. ఏమీ లేదు, ఇవన్నీ ఉత్తుత్త ఆరోపణలే, ఇవన్నీ రాజకీయ మనుగడ కోసం ఎవరో చేయించుంటారు, అక్కడ ఏమీ జరగలేదు అని బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు కొట్టిపడేస్తున్నారనమాట. అయితే ఇది జరిగిందా లేదా అని గతంలో నిజంగా కొన్ని అనుమానాలు రావాలి. ఏమండి, 100 మందికి పైగా చనిపోతే అడ్రస్ లేకుండా అక్కడ ఇవన్నీ జరిగితే ఫిర్యాదులు రావాలి కదా, ఊరికనే వదిలేరు కదా ఎవరు కూడా తల్లిదండ్రులు. దీన్ని బలపరుస్తూ ఒక 2 ఘటనలు ఉన్నాయి. 2012లో సౌజన్య అనే ఒక కేసు అప్పట్లో ఈ ధర్మస్థలంలోనే సేమ్ ఈ పారిశుధ్య కార్మికుడు చెప్పినట్టే తెర మీదకి వచ్చింది. సౌజన్య కేసు, 17 సంవత్సరాల సౌజన్య అనే బాలికకు, ఆమె మీద అత్యాచారం జరిగి చంపేశారనేది ఆరోపణ. ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు కానీ వాస్తవాలు బయటకు రాలేదు, ఏం జరిగిందనేది తెలియలేదు. కేసు అభ్యంతరంగా వదిలేశారు మధ్యలో. ఇప్పటికే ఆ కేసు విషయంలో అనేక సందేహాలు అలాగే ఉన్నాయి. మరోవైపు 2003లో అంటే 2012కు ఒక 9 ఏళ్ల ముందు అనన్య అనే ఎంబీబీఎస్ స్టూడెంట్ కేసు కూడా అలాగే జరిగింది. ఆ ధర్మస్థల
సమీపంలో ఆ ఎంబీబీఎస్ స్టూడెంట్, ఆమె వయసు కూడా 16-17 సంవత్సరాలు, అనన్య పేరు. ఆమెను కూడా అలాగే చంపేశారనేది ఒక ఆరోపణ. ఆమె తల్లి సుజాత కొన్ని ఆరోపణలు చేశారు. దాని మీద కూడా ఎటువంటి దర్యాప్తు లేదు, ఏం జరగలేదు. సో ఈ 2 కేసులు కూడా మాత్రమే బయటకు వచ్చాయి. ఇంకెవరు కూడా ఫిర్యాదు చేయలేదు, బయటపడలేదు. సో ఇప్పుడైనా సరే, ఇప్పుడు జూన్ నెలలో ఆ పారిశుద్ధ్య కార్మికుడు విషయాన్ని బయటపెట్టాడు. అంటే నెల రోజులు దాటింది, నెల 15 రోజులు దాటింది. మరి ఈ వ్యవధిలో అయినా సరే బాధితులు ఎవరైనా బయటకు రావాలిగా, ఫిర్యాదు చేయాలిగా. సో వేరే బాధితులు ఎవరూ రాలేదు. అంటే చూడండి, దీనిలో అనేక సందేహాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు జరుగుతోంది. పారిశుద్ధ్య కార్మికుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎక్కడెక్కడ పాతి పెట్టారు, ఎక్కడెక్కడ అంత్యక్రియలు చేశాడు, ఎవరెవరిని చేశాడు, వాళ్ళ అస్థిపంజరాల ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, వీడియోలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా కావాల్సిన ఆధారాలు, తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా కోర్టుకి, పోలీసులకి ఇచ్చేశాడు. సో దీన్ని ధృవీకరించుకోవడానికి సిట్ దర్యాప్తు మొదలైంది. ఈ సిట్ దర్యాప్తు జరుగుతోందన్నమాట. సో ఇక్కడ 2014లో వెళ్ళిపోయిన అతను 11 సంవత్సరాల తర్వాత వచ్చాడు అంటే అతన్ని ఎవరైనా మోటివేట్ చేశారా, ఎవరైనా కదిలించారా, లేదా బాధితులు ఎందుకు రాలేదు, ఎందుకు ఫిర్యాదు చేయలేదు, ఇన్ని సంవత్సరాల పాటు ఈ నిజాన్ని ఎలా దాచిపెట్టి ఉంచగలిగారు, ఇవన్నీ కూడా సందేహాలు. సో అందుకే ఒకవైపు పోలీసులు, ఒకవైపు వ్యవస్థ, మరోవైపు రాజకీయ వ్యవస్థ, ఇంకోవైపు డివోషనల్గా ఈ ధార్మిక సంస్థలు, మత విశ్వాసాలు అన్నీ కూడా దీంతో ముడిపడి ఉన్నాయి, ఈ కేసుతో ముడిపడి ఉన్నాయి. అందుకే కోర్టులు, పోలీసులు, రాజకీయ నాయకులు మొత్తం అందరూ ఈ కేసు విషయంలో ఆచితూచి మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. ఈవెన్ మీడియాలో కూడా మొదట్లో ఒక వారం 10 రోజుల కిందట ఎడాపెడా వచ్చాయి. అంటే ఇది ఏది నిజం అని నిర్ధారించడానికి వీల్లేదు, అలాగని అబద్ధం అని కొట్టిపారేయడానికి వీల్లేదు. నిజం అని నిర్ధారిస్తే దేశంలో ఖచ్చితంగా సంచలనం, సెన్సిటివ్ ఇష్యూ, చాలా పెద్ద సంచలనం. కానీ నిర్ధారించడానికి కావాల్సిన ఆనవాళ్ళు ఉన్నాయి, కానీ ఆధారాలు లేవు. ఆనవాళ్ళు వేరు, ఆధారాలు వేరు. ఆనవాళ్ళు అంటే అస్థిపంజరాలు అండ్ వాళ్ళ పుర్రెలు, ఎముకలు ఉన్నాయి, అవి ఆనవాళ్ళు మాత్రమే. ఆధారాలంటే ఇదిగో 120 మందికి చేశాం, ఆ 120 మంది పలానా ప్రాంతం వాళ్ళు, పలానా ప్రాంతం వాళ్ళు, వాళ్ళ ధర్మస్థలానికి ఈ ప్రాంతంలో వచ్చారు, వాళ్ళని ధర్మకర్తలు ఇలా లోబరుచుకున్నారు, ఇలా చేశారు అని ఆధారాలు. సో ఆధారాలు, ఆనవాళ్ళు ఇవ్వడం ఫిర్యాదుదారుడి బాధ్యత, ఆధారాలు సేకరించడం దర్యాప్తు సంస్థల బాధ్యత. ఇప్పుడు అదే జరుగుతోంది. సో ఇవిలా ఈ కేసు విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. కాబట్టి ఏది కూడా అప్పుడే డిసైడ్ అవ్వకూడదు. ధర్మస్థల ఈ కేసులో నిజానిజాలు తెలిసిన తర్వాత ఖచ్చితంగా దేశం రాజకీయంగా, అంటే ఒకవేళ నిజమని తేలితే మాత్రం రాజకీయంగా పెద్ద సంచలనం కాబోతోంది. థ్యాంక్ యూ.